నిజామాబాద్ మున్సిపల్ రెవెన్యూ అధికారి నరేందర్ అక్రమార్జనపై ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే నరేందర్ ను ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచిన అధికారులు ఇవాళ ఆయన బ్యాంక్ లాకర్ ను ఓపెన్ చేయనున్నారు. నరేందర్ కు చెందిన ఇతర ఆస్తులపైన విచారణ చేయనున్నారు. నిజామాబాద్, నిర్మల్, మహారాష్ట్రలో నరేందర్ కు స్థిరాస్తులున్నట్లు ఏసీబీ గుర్తించినట్లు తెలుస్తోంది. కారుణ్య నియామకం ద్వారా బిల్ కలెక్టర్ గా ఉద్యోగంలో చేరిన నరేందర్ ప్రమోషన్లతో రెవెన్యూ అధికారిగా కొనసాగుతున్నారు. విధి నిర్వహణలో నరేందర్ భారీ స్థాయిలో అక్రమ ఆస్తులను సంపాదించారు. ఇప్పటి వరకు తెలంగాణలో అత్యధిక నగదు పట్టుబడిన కేసు ఇదేనని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. శ్రీపతి. సుమిత్ర, మున్సిపల్ రెవెన్యూ అధికారి నరేందర్ అక్రమాస్తులకు సంబంధించి ఏసీబీ ఇంకా లోతుగా విచారణను ప్రారంభించింది. ఏదైతే నిన్న అరెస్టు చేసి తీసుకెళ్లిన నరేందర్ ను ఈ రోజు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు, రిమాండ్ తరలించారు. అయితే అతనికి సంబంధించిన ఆస్తులు ఇక్కడ లభించిన 17 స్థిరాస్తులకు సంబంధించి ప్రస్తుతం ఇటు రెవెన్యూ అధికారులు అలాగే మున్సిపల్ అధికారుల ద్వారా వాటి విలువను లెక్కగట్టే ప్రయత్నం సాగుతోంది. అయితే అధికారికంగా ఉన్న రికార్డుల ప్రకారం 17 ఆ స్థిరాస్తులకు సంబంధించి 1,70,00,000గా అధికారిక అంచనాలు ఉంటే మాత్రం ప్రైవేట్ గా బయట మార్కెట్ లో మాత్రం సుమారు 20 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లుగా కూడా ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అలాగే ఇతని కుటుంబ సభ్యులు, భార్య, తల్లి, అలాగే ఇతని బినామీలుగా ఉన్న కొందరు వ్యక్తులకు సంబంధించి కూడా ప్రస్తుతం బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తున్నారు. అలాగే బ్యాంకు లాకర్లను కూడా తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే పూర్తిగా ఇతనికి సంబంధించి ఆర్థిక లావాదేవీలు అంటే గత కొన్నేళ్లుగా ఏదైతే నరేందర్ మున్సిపల్ కార్యాలయంలో ఒక ఉద్యోగిగా చేరి ఇప్పటి వరకు ఆయన సాగించిన ఆర్థిక లావాదేవీలన్నీ వివరాలు కూడా సేకరించే ప్రయత్నం కొనసాగుతుంది. ఇవన్నీ కొనసాగితే మాత్రం అతనికి అక్రమార్జన చాలా పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అయితే నరేందర్ 1999లో కారుణ్య నియామకం ద్వారా అంటే వాళ్ళ తండ్రికి సంబంధించిన పోస్ట్ లో ఈయన ఒక బిల్ కలెక్టర్ గా ఇక్కడ ఉద్యోగంలో చేరాడు. బిల్ కలెక్టర్ స్థాయి నుంచి పదోన్నతులు పొందుతూ ప్రస్తుతం రెవెన్యూ అధికారిగా ఉన్నాడు. సుమారు 25 సంవత్సరాల పాటు ఇతను నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోనే కంటిన్యూగా ఉద్యోగం చేస్తున్న విషయం కూడా ప్రస్తుతం అధికారుల పరిశీలనకు వెళ్ళింది. అంటే ఒక ఉద్యోగి ఏదైతే ఒక కింది స్థాయి నుంచి పదోన్నతులు పొందుతూ వస్తున్న ఉద్యోగి కంటిన్యూగా 25 సంవత్సరాలు ఒకే మున్సిపాలిటీలో ఎలా పనిచేయగలిగాడు, ఇతనికి అలాంటి అవకాశం ఇచ్చిన ప్రభుత్వ అధికారులు కానీ ఆ నిబంధనలు ఎందుకు పాటించలేదనే విషయంలో కూడా ఇటు మున్సిపల్ అధికార యంత్రాంగం కావచ్చు, జిల్లా అధికార యంత్రాంగం కావచ్చు ప్రస్తుతం విచారణ మొదలు పెట్టింది. అంటే ఇతనికి పగడ్బందీగా ఇటు రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, స్థానికంగా ఉండే మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించిన మేయర్లు కావచ్చు వీళ్ళంతా కూడా సహకరించడం వల్లే ఆయన నిజామాబాద్ లో తిష్ట వేసుకుని ఉన్నాడు. ఈ కారణంగానే అతనికి ఈ ప్రాంతానికి సంబంధించిన టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, అలాగే భూములు వాటికి సంబంధించిన విలువలకు సంబంధించి కూడా పూర్తి నాలెడ్జ్ వచ్చింది. ఇతనుకున్న అవగాహన నాలెడ్జ్ ను మున్సిపాలిటీకి వచ్చే ప్రతి అధికారి ద్వారా కూడా షేర్ చేసుకోవడం వల్ల ఈ అక్రమాలకు అవకాశం ఏర్పడినట్లు కూడా భావిస్తున్నారు. ప్రధానంగా ఇతను రెవెన్యూ విభాగానికి చెందినప్పటికీ కూడా టౌన్ ప్లానింగ్ లో ప్రధానంగా ఇళ్లకు సంబంధించి ఆస్తి పన్నులను డిక్లేర్ చేయడం, అలాగే ఇళ్ల కొలతలను నిర్ధారించి వాటికి పన్నును డిసైడ్ చేసే విషయంలో నరేందర్ కీలక పాత్ర పోషించాడు. వ్యాపార సముదాయాలు ఏవైతే బిజినెస్ సెంటర్లలో ఉండే భారీ భవనాలు, అలాగే భారీ ఎత్తున ఉండే బిజినెస్ సెంటర్లలో వాటికి ట్యాక్స్ నిర్దేశించడంలో కూడా నరేందర్ చాలా పెద్ద ఎత్తున డబ్బుల చేతులు మారడంలో కీలక పాత్ర పోషించినట్లు కూడా భావిస్తున్నారు. అలాగే ప్రధానంగా ప్రభుత్వ భూములు నిజామాబాద్ టౌన్ పరిధిలో, నిజామాబాద్ మున్సిపల్ లిమిట్స్ పరిధిలో ఉండే ప్రభుత్వ భూములకు ఇంటి నెంబర్లు కేటాయించి వాటిని ప్రైవేటు భూములుగా చలమని చేయడంలో కూడా నరేందర్ పాత్ర ఉంది. ఇతనికి నిజామాబాద్ నగరానికి సంబంధించిన 2 బిల్డింగ్ ప్లానర్స్, ఇంజనీర్ విభాగానికి సంబంధించిన బిల్డింగ్ ప్లానర్స్, ప్రైవేట్ ప్లానర్స్ ఉంటారు, వాళ్ళు ఒక 2 వ్యక్తులు నరేందర్ కు పూర్తి స్థాయిలో సహకరించినట్లు ప్రస్తుతం ఇక్కడ చర్చ జరుగుతుంది. ప్రైవేట్ కు సంబంధించిన 2 బిల్డింగ్ ప్లానర్స్ సహకారంతో నరేందర్ నిజామాబాద్ మున్సిపల్ పరిధిలో పూర్తి స్థాయిలో భవనాల నిర్మాణాలు, అలాగే ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు స్థలాలుగా చిత్రీకరించడంలో ఒక కీలకమైన పాత్ర పోషించినట్లు భావిస్తున్నారు. ఇలాంటి లావాదేవీలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారడం వల్లే నరేందర్ ఈ స్థాయిలో